కర్నూలు జిల్లా మంత్రాలయం కోసగి మండలంలో ఉపాధ్యాయులకు ఫిల్టర్ నీళ్లు, విద్యార్థులకు బోరు నీరు అందిస్తున్నారు. మధ్యాహ్న భోజనము మెనూ పాటించని ఏపీ మోడల్ స్కూల్ మినరల్ వాటర్ ఏర్పాటు చేయాలని అన్నం తిన్న ప్లేట్లలో నిరసన వ్యక్తం చేశారు. ఇక మోడల్ స్కూల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమ శ్రీకారం చుట్టడం. ఇక ఐఏఎస్లు, ఏఐఎస్ఎఫ్ ఏపీ మోడల్ స్కూల్ను అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ నాయకులు సందర్శించి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు మాట్లాడుతూ విద్యార్థులకు గురువారం రోజు పాటించాల్సిన మెమో కాకుండా సాంబార్ అన్నం పెట్టి ప్రిన్సిపల్ విద్యార్థుల పొట్ట కొడుతున్నారని అన్నారు. అలాగే మధ్యాహ్న భోజనం తిన్న విద్యార్థులు త్రాగడానికి నీళ్లు కూడా లేవని, ఉపాధ్యాయులు మాత్రం మినరల్ వాటర్ ప్రిన్సిపల్ రూమ్లో పెట్టుకొని తాగుతున్నారు. విద్యార్థులు మాత్రం శుభ్రం చేయని బోరు నీరు వదిలి త్రాగిస్తున్నారని చెప్పారు. అలాగే విద్యార్థులకు ఇవ్వాల్సిన రాగి జావ కూడా ఇవ్వడం లేదని, వెంటనే అధికారులు విచారణ చేసి ప్రిన్సిపల్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఈఐఎస్ఎఫ్ మండల ఉపాధ్యక్షుడు సంతోష్, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితిలో భాగంగా కోసిగిలో ఉన్నటువంటి ఏపీ మోడల్ స్కూల్ను సందర్శించడం జరిగింది. మధ్యాహ్నం భోజనం సందర్శిస్తే విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత చేతులు కడుక్కొని ప్లేట్లు కడుక్కోవడానికి నీళ్ళు ఉన్నాయి, కానీ త్రాగడానికి నీళ్లు లేవు. చేతులు కడుక్కునే నీళ్ళనే త్రాగునీరుగా వాడుకుంటున్నారు. మరి ఇక్కడ